ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వరరెడ్డిని ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ముడుపుల సొమ్ముతో ఆయన భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సిట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఒక సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొనుగోలు చేసిన భూములు, ఇల్లు, పెట్టుబడులపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. అయితే విచారణ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు నాగేశ్వరరెడ్డి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పాటుగా దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను ఎస్ఐటీతో పాటుగా ఈడీ అధికారులు కూడా పలుమార్లు విచారించారు. తాజా పరిణామాలతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వరరెడ్డిని ఈరోజు ప్రత్యేకంగా దర్యాప్తు బృందం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపుల సొమ్ముతోనే ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా సిట్టు అక్కడ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన కొనుగోలు చేసినటువంటి భూములు, ఇల్లు, పెట్టుబడులపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. అయితే విచారణ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు నాగేశ్వరరెడ్డి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో పాటుగా దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్తో పాటుగా ఈడీ అధికారులు కూడా పలుమార్లు విచారించారు. తాజా పరిణామాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.